ఈ భూలోకములో నెరవేర్చుటకు దేవలోకములో నుండి దేవుడు తొంగి చూస్తూ ఉంటున్నప్పుడు వివేకము కలిగినటువంటి వారుగా, నమ్మకమైనటువంటి వారుగా, సామర్థ్యము కలిగినటువంటి వారుగా, శ్రమలలో ఓర్పు కలిగినటువంటి వారుగా, ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారుగా, దేవుడు మనకిచ్చినటువంటి ఇల్లు అనబడినటువంటి ఈ దేవాలయములో ఈ దేవునిని మహిమపరచబడు నిమిత్తము ఈ దేవాలయము అనగా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి కన్నులతో ఆయన యొక్క చిత్తాన్ని చూడగలిగేటువంటి వారుగా, చెడు చూడక మంచిని మాత్రమే ఆస్వాదించేటువంటి కన్నులు కలిగినటువంటి వారుగా, ఆయన మాటలు అనగా ఆయనను గూర్చినటువంటి మాటలు వినే చెవులు కలిగినటువంటి వారుగా, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మాట్లాడేటువంటి వారముగా, ఆయన చిత్తానుసారమైనటువంటి యోగ్యమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి పనులను మాత్రమే చేయగలిగినటువంటి చేతులు కలిగినటువంటి వారముగా, ఆయన చిత్తము కొరకు అనేకమైనటువంటి ప్రాంతాలు నడిచి వెళ్ళి ప్రయాణము కొనసాగించి సమాధానకరమైనటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి చోళ్ళును కలిగినటువంటి పాదాలు కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారంగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి పాదాలు కలిగినటువంటి